వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గూర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగాను. యోహాను గురించి అంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఇక్కడ మాట్లాడుతుంది. చెప్పసాగాను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలి కదులుతున్న రెల్లునా? కొంతమంది ప్రకృతి ప్రియులు ఉంటారు కదా, అక్కడ ఎంత గ్రీనరీ ఉందో, అక్కడ ఎంత పచ్చదనం ఉందో, అక్కడ ఎంత అందమైన ప్రకృతి ఉందో, చెట్లు ఉన్నాయో మొక్కలు ఉన్నాయో చూడటానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు రా, పచ్చదనం చూడటానికి అలా వెళ్ళేవాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది ఏమి ఇష్టపడతారు, మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్నా? ఎవరైనా ఖరీదైన బట్టలు వేసుకొని కోటీశ్వరులు కానీ రాజులు కానీ అటువైపు వెళ్తుంటే అందరూ ఏం చేస్తారు? చూడటానికి పరిగెడతారా? ఎవరు రాజకీయ నాయకులు వస్తేనే చూడటానికి వెళ్తారు. అలాంటిది సన్నపు నార బట్టలు అంటే ఖరీదైన బట్టలు అనమాట. అవి ఖరీదైన బట్టలు వేసుకొని, మీ దృష్టిలో వాళ్ళు ఎవరు? గొప్పవారు కదా. ఖరీదైన బట్టలు వేసుకొని ధనవంతులు అంటే మీ దృష్టిలో గొప్పవారు కదా మనుషుల దృష్టిలో. మరి గొప్పవారిని అనిపించదా? నీకు గొప్పవాడు కాబట్టి వారిని చూడటానికి ఉరుకులు పరుగులు తీస్తారు. బట్టలు ధరించుకున్న మనుషున్న, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహములలో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? వీరంతా రాజగృహాల్లో ఉంటారు, వారిని చూడాలని చాలామంది కోరుకుంటారు. రాజుగారు అప్పుడప్పుడు బయటకు వచ్చి చూస్తే బయటకు జనాలు ఎంతమంది ఉంటారు? చాలామంది చూడటానికి వస్తారు. ఆ రాజుగారు పలానా పర్యటనకు వస్తున్నారంటే చాలామంది చూడటానికి ఇష్టపడతారు. అంటే వారి దృష్టిలో రాజు గొప్పవాడు కాబట్టి, ఘనుడు కాబట్టి వారిని చూడటానికి ఇష్టపడతారు. కానీ మరి ఏమి చూడ వెళ్ళితిరి? మరి అక్కడ రాజు లేడు, అడవిలో సన్న నారబట్టలు ధరించుకున్న వారు లేరు. రెల్లుని చూడటానికి వెళ్ళారా? కాదు. మరి ఏం చూడటానికి వెళ్ళారు? మరి ఏముందని వెళ్తున్నారు? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. ప్రవక్త కంటే గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి అంటున్నారు యేసుక్రీస్తు వారు. రాజులందరికంటే నేను గొప్పవాణ్ణి. రాజగృహాల్లో ఉండే రాజులు సన్నని నారబట్టలు వేసుకుంటారు. వారిని మీరు గొప్పవారు అంటారు కదా, వారందరికంటే ఎవరు గొప్పవారు అంటున్నారు? యేసుక్రీస్తు వారు. నేను గొప్పవాణ్ణి, ఇది సత్యం, అంతే. మీకు నేను చెప్పకపోతే తెలీదు. నేనే గొప్పవాణ్ణి. మీరు చూసే లక్షణాలు, లోకం చూసే లక్షణాలు నాలో ఏమీ కనిపించవు. మీరు గనులని ఎవరని ఎంచుతారో లోకంలో అటువంటి లక్షణాలు అయితే నాలో కనిపించవు మీకు. కానీ నేను గొప్పవాణ్ణి. ఎందుకని? నేను దేవుని కుమారుణ్ణి, దేవునికి విధేయత చూపిస్తూ దేవుని పని చేస్తున్నాను. దేవుని దృష్టిలో నేను గొప్పవాణ్ణి. ఇంకా చెప్పాలంటే ప్రవక్తలందరిలో నేను గొప్పవాణ్ణి. ఆఖరి ప్రవక్త యేసుక్రీస్తు వారు. నేను గొప్పవాణ్ణి అని చెప్తున్నాడు. అలాగే అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాణ్ణి మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరి గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మను వలన యేసుక్రీస్తు వారు జన్మించారు. స్త్రీలు కనిన వారిలో గొప్పవారెవరు? యోహాను. బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడంట. అసలు యోహాన్ని ఎవరన్నా లోకం గొప్పవారు అంటారా? అడిగితేనే మిడతలు తింటా ఉండే వ్యక్తిని గొప్పవారు అంటారా? ఎలా ఉండాలి? విందు భోజనం, పంచభక్ష పర్వాణాలు, రాజ విందులు తినేవారిని గొప్పవారు అంటారు. ఒంటితోలు చర్మం ధరించుకొని, ఒంటి రోమముల చర్మంతో ధరించుకొని, అలాగే తోలు దట్టి ధరించుకొని, అలాగే అడిగితేనే మిడతలు తినేటువంటి యోహాన్ని గొప్పవారు అంటారా? లోకం ఏమంటారు? అసలు లెక్కలోగా తీసుకోరు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహాను. ఏ విధంగా గొప్పవాడయ్యాడు యోహాను? ఏ విధంగా గొప్పవాడయ్యాడు అది మనం చూడబోతున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను ఎలా గొప్పవాడయ్యాడు? యోహాను గురించి మనకి కొంత అవగాహన ఉంది. మనం లూకాసు వార్తను ధ్యానించాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 1
13 నుంచి 17 వరకు చూద్దాం. చూడండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, ఎవరో దూత ఇక్కడ? గాబ్రియల్ దూత ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఏ ప్రవక్త గురించైనా ఇలా చదివారా? స్త్రీలు కనిన ప్రవక్తలలో ఏ ప్రవక్త గురించైనా ఇలా విన్నారా? ఇలా రాయబడిందా? గాబ్రియల్ దూత చెప్పటం అనేది జరిగిందా? యోహాను యొక్క పుట్టుక ముందుగానే ప్రకటించబడింది దూత ద్వారా. ఒకటి, గాబ్రియల్ దూత ద్వారా పుట్టుక ప్రకటించబడింది. యోహానులో ఉన్నటువంటి గొప్పతనం చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, దేవుని దృష్టికి ఏమై ఉన్నాడు? గొప్పవాడై ఉన్నాడు. కానీ లోకానికి మాత్రం ఎలా ఉన్నాడు? తృణీకరింపబడిన వాడుగానే ఉన్నాడు. చూడండి, తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎలా ఉన్నాడు? తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని ఉన్నాడు. భూమి మీద గనులు గొప్పవారు అనే వారికి ఎవరికైనా ఈ ఆధిక్యత ఉందా? రాజుల గురించి కానీ, పొలిటీషియన్స్ గురించి కానీ, తత్వవేత్తలు, ఫిలాసఫర్స్, మొత్తం ఎవరైనా సరే, కవులైనా సరే, ఎవరైనా సరే, వారికి ఇటువంటి ఇంట్రడక్షన్ ఉందా? ఏది? దేవుని దూత వచ్చి ప్రకటించడం పుట్టుక గురించి. తర్వాత గర్భంలో ఉండగానే పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని ఉండటం. ఎవరైనా పుట్టిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో నిండుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. కానీ డిఫరెంట్. ఎవరు? యోహాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు. అందుకే యోహాను ఏమై ఉన్నాడు? దేవుని దృష్టిలో గొప్పవాడై ఉన్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో నిండుకుంటే మరి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని రాజ్యాన్ని ప్రకటించారు కదా. మరి యోహాను కూడా దేవుని రాజ్యాన్ని బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏమైనా అద్భుతాలు చేశాడా? చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఇశ్రాయేలీయులకు ప్రకటించేటప్పుడు అద్భుతాలు చేయాల్సిన అవసరం రాలేదు. అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ వరాన్ని ఇవ్వాల. కానీ పరిశుద్ధాత్మ శక్తితో మాత్రం నిండుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్న అపోస్తులైనను యేసుక్రీస్తు వారైనను ఏం చేశారు? అద్భుతాలు సూచక్రియలు చేశారు. కానీ యోహాను మాత్రము పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొనినప్పటికీ అద్భుతాలు మాత్రము దేవుని రాజ్యాన్ని బోధించేటప్పుడు చేయలేదు. అనేకుల హృదయాలను ఏం చేశాడు? పరిశుద్ధాత్మ శక్తితో అద్భుతాలు చేయలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 41 చూసినట్లయితే
యోహాను సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక్రియలు చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి. యోహాను గురించి ఏ సంగతులు చెప్పబడ్డాయో అవన్నీ సత్యమే, కానీ ఏ సూచక్రియ మాత్రం ఆయన చేయలే. ఎవరో యోహానులో ఉన్నటువంటి ఇంకొక గొప్పతనం ఏంటంటే, ప్రత్యేకమైన పని మీద పంపబడ్డాడు. బయట అంటారు కదా, ఏమంటారు? ఎవరన్నా పుడితే కారణ జన్ములు అంటారు. ఎవరన్నా మంచి పని చేస్తే ఏమంటారు? కారణ జన్ములు. ఏదో ఒక కారణం చేత కానీ పుట్టాడు అంటాడు. ఒక మంచి కారణం ఉంది అందుకే పుట్టాడు అంటారు. అలాగే యోహాను ఒక పని మీద పంపబడ్డాడు. దేవుని పని మీద పంపబడ్డాడు. ఎందుకని? మెస్సయ్య కంటే ముందుగా వచ్చి మార్గాన్ని సిద్ధపరచడానికి, మారు మనసు నిమిత్తము ఇశ్రాయేలీయులకి బాప్తిసం ఇవ్వటానికి. మారు మనసు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం కాదు, మారు మనసు నిమిత్తము అనేకులకు బాప్తిసం ఇవ్వటానికి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 8 చూసినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 8. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తన పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యుల్లోను సద్దుకాయుల్లోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూసి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇశ్రాయేలీల్లో ఏం చేశాడు? దేవుని రాజ్యాన్ని బోధించి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి, పాపములు ఒప్పుకొని మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి బాప్తిస్మము ఇచ్చాడు. యేసుక్రీస్తు వారికి ముందుగా ఏం చేశాడు? మార్గాన్ని సరళం చేస్తున్నాడు. మెస్సయ్య బోధించేటువంటి బోధలు వారు అంగీకరించలాగున, వారు సముఖత చూపించలాగున, అనుకూలమైన పరిస్థితులు కలుగులాగున ఏం చేశాడు? వంకర మార్గాలను సరిగ్గా ఎత్తైన మెట్లను ఏం చేస్తున్నాడు? చదును చేసే పని చేశాడు. ఈ పని మీద యోహాను వచ్చాడు. అందుకే దేవుని దృష్టిలో యోహాను ఏమయ్యాడు? గొప్పవాడు అయ్యాడు. దేవుని దృష్టిలో మనం గొప్పవారు అవ్వాలంటే దేవుని రాజ్యాన్ని బోధించండి, తెలియని వారికి దేవుని గురించి చెప్పండి. దేవుని సన్నిధి తెలియకుండా లోకంలో నశించే ఆత్మలకు ఏం చేస్తారు? దేవుని సన్నిధికి నడిపించి వారి ఆత్మలు రక్షించబడినట్లు సహాయం చేయండి. ఎంతసేపటికి ఆహారం తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం, వాటిని శుభ్రం చేసుకుంటాం, బట్టలు శుభ్రం చేసుకుంటాం, మళ్ళీ ఇదే పని రేపు ఉండిద్దా ఉండదా? అలా ఎన్ని రోజులు జరిగి ఉంటుంది? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరు? దేవునికి విధేయత చూపిస్తూ, దేవుడు చెప్పినట్లు జీవిస్తూ నడుచుకునే ప్రతి ఒక్కరూ రేపు చనిపోయిన ఏమవుతారు? మళ్ళీ లేపబడతారు. ఈ జీవితం భూమి మీద శాశ్వతం కాదు. తర్వాత ఈ యొక్క మట్టి శరీరము, బలహీన శరీరాన్ని మనం విమోచించి విసర్జించి విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఇచ్చేటువంటి నూతన శరీరము, అక్షయ శరీరము. ఆ శరీరానికి ఎటువంటి రోగాలు రావు, ఏ బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు. అటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితంని జీవించుటకు దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ శరీరం కొరకు మనం ఏం చేయాలి? ఈ భూమి మీద దేవుని దృష్టిలో గొప్పవారుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తాం? మనుషుల కొరకు జీవిస్తాం. మనుషులు ఏమన్నా అన్నారంటే మనసంతా పాడు చేసుకుంటాం, ఆ రోజు ఆరాధన మానేస్తాం. మనుషులు ఏమైనా అన్నారంటే నొచ్చుకొని హృదయంలో అపవిత్రతను పెంచుకొని దేవుని సన్నిధికి దూరం అవుతాం. మనకు కావాల్సింది మెప్పు మనుషుల నుంచా, దేవుడి నుంచా? దేవుడి నుంచి కదా. దేవుడు విసర్జిస్తేనే ఒక వ్యక్తి దేవుడి సన్నిధిని విడిచిపెడతాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుడి చేతులు చేస్తున్నా కానీ చిన్న చిన్న కారణాలకి మనసంతా పాడు చేసుకొని లేనిపోనిది బుర్రకెక్కించుకొని ఆరాధన మానేస్తాం.
భార్య భర్తలు గొడవ పడ్డా ఆరాధన మానేయటమే, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని ఒకరి ముఖం ఒకరు చూసుకోలేక ఆరాధన మానేయటమే. ఇలా చేస్తారు. అంటే మనం దేనికోసం ప్రాకులాడుతున్నాం? మనుషుల యొక్క మెప్పు పొందటానికి, మనుషుల గొప్పతనం కోసం ప్రాకులాడుతున్నాం. కానీ దేవుని దృష్టిలో నేను గొప్పవాడినా అన్నదే ప్రశ్నించుకోవాలి. దేవుని దృష్టిలో గొప్పవారు ఖచ్చితంగా దేవుడు వారిని దీవిస్తాడు. వారికి ఏమేం కావాలో అవి దేవుడు మార్గం సరళం చేస్తాడు. ప్రతిదానికి పరిష్కారం విధేయత. మారు మనసు విధేయత, మారు మనసు విధేయత. మనసు మార్చుకుంటాం, మన లోపాలు సరి చేసుకుంటాం, దేవుడికి అసహ్యమైన విడిచిపెట్టడం, మంచి నేర్చుకొని ముందుకెళ్ళటం. మన బ్రతికి ఉంది అందుకే, మనం బ్రతికి ఉంది అందుకే. అంతే తప్ప పంటలు పండించుకొని తినడానికి ఎవరు లేరని కాదు. మనుషులు జంతువులు చేసే పని తింటాయి, వాటి పని అవి చేస్తాయి, తర్వాత రేపు అయ్యే ఎల్లుండి అయ్యే. కానీ మనుషులు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? కానే కాదు. వాక్యం నేర్చుకోవాలి, సమయాన్ని కేటాయించాలి, దేవుని దృష్టిలో గొప్పవారిగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. నెక్స్ట్, ఇశ్రాయేలీలో మారు మనసు నిమిత్తం అనేకులకు బాప్తిస్మం ఇచ్చాడు. చూసారా? దేవుని పని చేశాడు కాబట్టి యోహాను లోకం దృష్టిలో ఏమయ్యాడు? తృణీకరించబడ్డాడు. ఏం తినడో తాగడు అని. యేసుక్రీస్తు వారు తింటేనేమో తిండిపోతా అన్నారు, తినకపోతేనేమో ఏం తినడం అన్నారు. మనుషులు ఒకరిని బాధ పెట్టడానికి ఎలాగైనా మాట్లాడతారు, బాధ పెట్టాలంతే. లోకం ద్వేషించింది, కానీ దేవుని దృష్టిలో మాత్రం యోహాను ఎలాగున్నాడు? గొప్పవాడుగా ఉన్నాడు. దేవుడే పలికాడు గొప్పవాడు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు, మీకు ఆయన రూపం కనబడుతుంది, ఆయన ధరించుకున్న వస్త్రాలు కనబడుతున్నాయి, ఆయన ధరించుకున్నటువంటి విధానం కనబడుతుంది మీకు. మీరు వాటిని లక్ష్యం ఉంచారు. ఒంటి రోమమ్మలు కప్పుకున్నాడు అని అవి చూస్తున్నారు మీరు, అవునా? సన్న నారబట్టలు చూస్తారు మీరు, రెల్లును చూస్తారు మీరు, రాజులను చూస్తారు. నేను అవేమీ చూడను. బాప్తిస్మిచ్చి యోహానుకున్న క్వాలిటీస్ ఏంటి? తన పుట్టికే దేవదూత ద్వారా ప్రకటించబడింది. పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు. ఎప్పుడు? గర్భంలో ఉన్నప్పుడే. ఆ గొప్పతనం లోకానికి తెలుసా? ఇవన్నీ తెలుసా? లోకం ఎంతసేపటికి ఏం చూసిద్ది? వారు వేసుకున్న బట్టలు, వారికున్న ఇల్లు, వాకిళ్ళు, వారికి ఉన్న పరపతి, వారికి ఉన్న స్టేటస్, వారికి ఉన్న జాబ్స్, వారికి ఉన్నటువంటి అధికారాలు, ఇవేగా చూసి గొప్ప అంటారు. వీరంతా కూడా దేవుని దృష్టిలో గొప్పవారేమీ కాదు. దేవుడు చూడండి, యోహాన్ని గొప్పవాడు అన్నాడు. మరి యోహాని తెలుసా దేవుడు అటువంటి సాక్ష్యం ఇస్తున్నాడని? దేవుడు అటువంటి మాట పలుకుతున్నాడని యోహాను తెలుసా? ఎందుకు తెలియదు? తెలుసు. యోహాను ప్రవక్త, దేవునికి నచ్చినట్లు జీవిస్తున్నాడు. ఇంకంతే, నన్ను ఎవ్వరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నేను పాపం చేయట్లేదు, దేవుడు చెప్పిన పనే చేస్తున్నా, చాలు, ఇక నేను దేవుని దృష్టిలో గొప్పవాడిని. స్కూల్లో 10 మంది టీచర్లు మెచ్చుకోకపోయినా అందరికంటే సుపీరియర్ మెచ్చుకుంటే కింద వాళ్ళందరూ కొట్టివేయబడతారు లేదా? అసలు మెచ్చుకోవాల్సిన సీఈఓని మెచ్చుకున్నాడు అనుకోండి, కిందలతో పనేంటి మనకి? సర్వాధిపతి మనల్ని గొప్పవాడు అన్నాడు అంటే అంతకన్నా ఏం కావాలి? మనుషులతో ఏం పని? మనుషులకు తెలిసింది వేరు, దేవుని జ్ఞానం వేరు. మనుషుల జ్ఞానము నాశనానికి నడిపించింది. అకారణంగా మనల్ని పొగుడుతారు. అకారణంగా పొగిడిన నోరే రేపు ఏం చేసిద్ది? తిట్టిద్ది. స్నేహం చేసిన వారే రెండో రోజు నీలాంటి నీచుని నేను చూడలేదు అంటారంటే వాళ్ళు స్నేహం చేసింది నువ్వేంటో తెలుసుకుంటానికి చేశారనమాట. దేవుని స్నేహం గొప్పది. లోక జ్ఞానంలో అంతా కూడా మోసపోవటం అనేది ఉంటుంది. పెళ్ళైన 6 నెలలు నచ్చినటువంటి భార్య తర్వాత 6 నెలల నుంచి నచ్చదు. నచ్చిందా? నచ్చదు. మనుషులు యొక్క
మనస్తత్వాలు రకరకాలు. వారిని సంతోషపెట్టడం ఎవరి వల్ల కాదు. మనం ఒకటే పరిశీలించుకోవాలి, నన్ను సృష్టించిన సృష్టికర్తను నేను సంతోషపెడుతున్నానా అన్నది ఒకటే చూసుకోవాలి. లోకంతో పోల్చుకొని లోకాన్ని సంతోషపెట్టాలని కానీ చూస్తే లోకంలో మిగిలేది నిరాశలు, నిస్పృహలు, భయాలు, నెమ్మది లేకుండా ఉంటాలు, ఆందోళనలు, ఉరుకులు, పరుకులు. ఆ జ్ఞానం అంతా తీసి పక్కన పెట్టేసేసి దేవుని దృష్టిలో నేను గొప్పవాడిగా ఉండాలంటే దేవుని రాజ్యంలో మిక్కిలి అల్పుడుగా నేను ఉండాలి. ఇంకా నాకేం తెలియదు, ఇంకా తెలుసుకోవాలంటే దేవుని సంతోషపెట్టే పనిలో మనం ముందుకు సాగాలి. వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. చూడండి, తర్వాత యోహాను మాట్లాడాడు ఒకచోట, నేను యేసుక్రీస్తు వారి చెప్పులు వారు విప్పటానికి కూడా నేను పాత్రుడను కాను అన్నాడు. తగ్గించుకున్నాడా లేదు? యోహాను బాగా తగ్గించుకున్నాడు. ఉన్నమాటే పలికాడు, ఉన్నమాటే చెప్పాడు. ఆయన యొక్క చెప్పులు వారు విప్పడానికి కూడా నేను అర్హుని కాదు, యోగ్యుని కాదు అసలు నేను అన్నాడు. చాలా మాటలు పలికాడు ఇలాగా. నేను బాప్తిస్మ నీళ్ళల్లో ఇస్తున్నాను కానీ వెనక వచ్చేవాడు అగ్నిలో బాప్తిస్మ ఇస్తాడు మీకు. చెట్టు వేరున గొడ్డలు పెట్టి ఉన్నది అని హెచ్చరించాడు ఇశ్రాయేలీల్ని. సర్పసంతానమా అన్నాడు. మొహమాటం లేకుండా మాట్లాడే మంచి గుణము. క్రైస్తవులకు మొహమాటం ఉండొచ్చా? యోహానికి అస్సలు మొహమాటం ఉండేది కాదు. తప్పు అయితే తప్పు అంతే, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పటం అంటారే, అలా మాట్లాడేవాడు. అబ్బో వీళ్ళకి నిజం చెప్తే వీళ్ళు నన్ను ద్వేషిస్తారేమో, నిజం చెప్తే వీరికి నాకు వ్యవహారం చెడిద్దేమో, ఇలా ఆలోచిస్తారు. ఇతరుల మేలు కోరి ఏం చేయాలి? ఇతరుల మేలు కోరి ఏం చేయాలి? నిజం ఉన్నట్టు చెప్పాలి. ఆ ధైర్యం ఉండాలి. అటువంటి ధైర్యశాలి ఎవరు? యోహాను చాలా ధైర్యవంతుడు.